దేవతపై భక్తి లేని వారు దేవత దగ్గరికి వెళ్తారా? మంచి ప్రశ్న బేట. జయభవాన్ ఇట్లా బొట్టు పెట్టుకుని నేను పోదునా లేదా అనే సందేహం నుంచి తన వశం చేసుకునే శక్తి ఒక దేవతకే ఉంది. అసలు దుర్గా మాత అంటే ఏంటి? ఈ కలియుగంలో సమస్త ప్రాణకోటికి పవిత్రమైన కాలం శరత్కాలం. ఈ సమయంలో శ్రీ దుర్గా అమ్మవారు పూజించడం జరుగుతుంది. శ్రీ దుర్గాదేవి అనేక అవతారాల్లో భక్తులను రక్షిస్తూ అసురులను సంహరించే ధర్మాన్ని నిలుపుతుంది. అమ్మవారు అనగా 9 అవతారాలు. మొదటి అవతారం అనగా శైలపుత్రి, హిమవంతుని కుమార్తెగా పుట్టిన ఆమె భక్తులకు బలాన్ని ఇస్తుంది. రెండవ అవతారం అనగా బ్రహ్మచారిని కఠినమైన తపస్సు చేసి పరమేశ్వరుని వరప్రాప్తి పొందిన అవతారము, భక్తులకు సాయం చేస్తుంది. దుర్గాదేవికి దీపారాధన లేదా దీప నమస్కార పూజ అనేది ఒక ప్రత్యేకమైన పూజా విధానం. ఇది దుష్టశక్తులను తొలగించి దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది.